చేశాను చిన్నత్త. చేస్తే ఎక్కడికి పోతాయి? మా మీద పెట్టిన దృష్టితో చేసేసాననుకుని భ్రమపడి ఉంటావు. లేదు, నేను చేశాను. ఆహా, మరేమయ్యాయమ్మా? రెక్కలు చెగిరిపోయా? అత్తయ్య గారు, నేను చెప్తున్నాను కదా, తను చేయలేదు, చేశాను అనుకుంటుంది. బావా, ఏదో జరిగింది. గాడ్ ప్రామిస్, నేను చేశాను. అమ్మా సమంత, ఇప్పుడు మీలో మీరు వాదులాడుకుంటే ప్రయోజనం లేదమ్మా. సత్యనారాయణ వ్రతానికి ప్రసాదం ముఖ్యం తల్లి. వ్రతలోపం ఉంటే స్వామి పట్టించుకోడు, ప్రసాద లోపం ఉంటే స్వామి క్షమించడమ్మా. అవి లేకపోతే వ్రతం పరిపూర్ణం కాదు, అసలు వ్రతమే కాదు. పంతులు గారు, ప్రసాదానికి పంచామృతానికి కావాల్సినవి ఇంట్లో ఉన్నాయి. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చేసి తీసుకొస్తాను. తొందరగా తీసుకురమ్మా. మరి శుభగడియలు ముగియడానికి పావు గంటే సమయం ఉంది. ఆ లోపు వ్రతం అయిపోవాలి. అలాగే పంతులు గారు, ఇప్పుడే వస్తాను. ఈసారైనా చేసి తీసుకునిరా, చేశాను అనుకుని రాకు. సామాన్య ఐటమ్స్ అన్నీ పారేశాను అత్తయ్య గారు. వెళ్ళింది మళ్ళీ షాక్ అయ్యే వస్తుంది. ఏమయ్యాయి? ప్రసాదానికి పంచామృతానికి కావలసినవి ఒక్కటి కనిపించడం లేదు. ఇది డెఫినెట్ గా సామాన్య పని అయి ఉంటుంది. ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొచ్చి చేయడానికి టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? స్వామి, ఏంటి పరీక్ష? ఏంటి శామ్, ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నా? ప్రసాదాలేవి? ఏవమ్మా? తయారు చేయడానికి కావలసినవి కనిపించడం లేదు పంతులు గారు. శామ్, నాకేం అర్థం కావట్లేదు బాబా.
చేసావా నన్ను చూడ్డం? అను, నేనే అన్ని మాయ చేశాను అను. ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది? అనవసరంగా నన్నంటే నేను ఊరుకోను. కావాలంటే నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకో. హ, వచ్చి కనిపెడతారు నేను మాయ చేశాను, నువ్వు మిస్టేక్ గా అనుకుంటున్నావా? ఏయ్ సామాన్య, దేవుడి విషయంలో జోకులేయొద్దు. తీసుకునిరా. సూర్య, నువ్వు నన్నే అంటావేంటి? ఇదేం బాలేదు. ఇక్కడ నాకు ఇష్టం లేదే జరుగుతున్నా ఒకరిని కష్టపెట్టే పనులు నేనెప్పుడు చేయను. అవునరా, తనకి న్యాయం జరగకపోయినా తను ఎవ్వరికి కల్లో కూడా అన్యాయం చేయదు తెలుసా? ఒట్టు సూర్య. పంతులు గారు, అది అమ్మా, ఇక వ్రతం జరగనట్టే. స్వామివారికి ఏ విషయంలోనో అపవిత్రం జరిగినట్టుంది. ఆయన ఆగ్రహించినట్టున్నాడు. వారి కోపం మీ కుటుంబానికి క్షేమం కాదు. ఈ వ్రతభంగం ఏదో చెడుకి సంకేతం. నేనేమీ చేయలేనమ్మా. అత్తయ్య గారు, పంతులు గారు చెప్పింది విన్నారు కదా? స్వామి వారికి ఏ విషయంలోనూ అపవిత్రం జరిగిందట. మనకి చెడు జరుగుతుందని చెప్తున్నారు. శామ్ ఏదో తప్పు చేసే ఉంటుంది. ఈ శామ్ కుటుంబం వల్ల మనకు జరిగిన అన్యాయం చాలదన్నట్టు ఇప్పుడు అదే కుటుంబంలో దీనివల్ల మళ్ళీ ఎవరిని కోల్పోవాల్సి వస్తుందో. సమంత, ఈసారి అటువంటి పరిస్థితి గాని వస్తే జాగ్రత్త. వస్తే ఎందుకే మాకు సెల్ల దాపరించావు? ఎందుకే మమ్మల్ని బతుకుండగానే చంపుతున్నావు? ఎందుకే మమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నావు? నీకు మేము ఏం చేశామని మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నావు? ఏం చేశావని మాకు పాపం అంటగడుతున్నావు? నువ్వు చేసే పాపాలు మాకు శాపాలుగా ఎందుకు మారుతున్నాయే? ఇదిగో, నీకిదే చెప్తున్నాను విను. నీలో మంచి అనేది లేదు కాబట్టి ఆ స్వామి ఆయన వ్రతాన్ని నీ చేత చేయించుకోలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. మా కుటుంబాన్ని, నా కొడుకుని వదిలిపో. మీ నాన్న వల్ల అయింది చాలు. నీ వల్ల అవుతుందనుకుంటే పో.
అమ్మా ఇంకా ఆపుతావా? దాని వెళ్లకుండా ఆపేవంటే నేను ఊరుకోను. శామ్, వెళ్ళిపో, వెళ్ళిపో. నీ వల్ల మేము పోయేలా ఉన్నాం. పో. ఏంటి చూస్తున్నావు? పో. నా వల్ల నీకు కోపం వచ్చిందా? నా వల్ల నువ్వు అపవిత్రం అయిపోయావా? నా వల్ల నా కుటుంబానికి చెడు చేస్తావా? ఏం చేశాను? అంత తప్పు నేనేం చేశాను? నీకు ఆగ్రహం తెప్పించే తప్పు నేనేం చేశాను? దేవుడు కదా, నా మాటల్లో నిజం లేకపోయినా నా మనసులో అబద్ధం ఉంటే నీకు తెలుస్తుంది కదా. నాలో చెడుంటే నీకు తెలుస్తుంది కదా. నేను పాపాలే చేస్తే నీకు తెలుస్తుంది కదా. దానికి శాపం ఇవ్వడం ఎందుకు? ప్రసాదం మాయం చేయడం ఎందుకు? నన్ను నీ ముందు చంపేయొచ్చు కదా. శామ్, నీ శక్తితో నా ప్రాణాన్ని తీసేయొచ్చు కదా. అలా చేయకుండా ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? ఎందుకు నన్ను ఇన్ని మాటలు పాడనేస్తున్నావు? నా మనసు స్వచ్ఛంగా ఉన్నా నన్ను మృగంగా ఎందుకు చూపిస్తున్నావు? నన్ను చూసే చూపులు మారకపోతే, నీ చూపు నా మీద లేదంటే నేనిక్కడే ప్రాణాలు వదులుతాను. శామ్, ఏంటో మాటలు? బావా, ఇది కోపం కాదు, బాధ. ఏం చేయకపోయినా ఎందుకు పడాలి? నా మీద పడిన నింద ఈ క్షణమే పోవాలి. ఆగిన వ్రతం జరగాలి. జరిగితే నా తప్పు లేనట్టు ఆయన ఉన్నట్టు, లేదో నేను లేనట్టే ఉండను. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు? మహామాయాదేవి ఊహమెరిగినదెవడు, ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు? శామ్, నా మాట విను. వినను బావా. శామ్, ఏం చేస్తున్నావు? ఆయనకి టైం ఇవ్వాలి కదా. శుభమనుచు దీవించు ఈ కర్పూరం అయ్యేలోపు
ఆయనకి నా మీద కరుణుందో లేదో తెలుసుకుంటాను. ఆయన అసలు ఉన్నాడో లేదో తెలుసుకుంటాను. ఇదంతా చూస్తున్నాడో లేదో తెలుసుకుంటాను. ఆ స్వామి గురించి విన్న కథలు కథో వాస్తవమో తెలుసుకుంటాను. నా ప్రాణానికి ఆయన ఇచ్చే విలువేంటో తెలుసుకుంటాను. స్వామి, కలియుగంలో కూడా ఏమిటి విచిత్రం? విచిత్రం ఏమున్నది దేవి? నీకు కలిగిన ఆ చిత్రమేమిటి? భక్తురాలి నమ్మకాన్ని నిలబెట్టుటకు వైకుంఠము నుండి వచ్చితిరి కదా, అది ఈ యుగములో జరుగునా అని. దేవి, నా భక్తులు ఏ యుగంలో ఉన్నా నా కరుణ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి ఇవ్వబడను. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం నీ పతిదేవుడు, వాళ్ళ ఆరాధ్య దేవుడు. ఇప్పుడు నీ సందేహం నివృత్తైనది కదా? అర్థమైంది స్వామి. నీ శక్తి చూపించవని, నువ్వు రావని అర్థమైంది. ఇక నేను బతకను. వచ్చాను.